ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి బాలిపల్లి మురళీధర్ ఈ రోజు ఉదయం ఆ పార్టీ రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి గిడుగు రుద్రరాజుతో కలిసి స్థానిక బొమ్మూరి దోసాలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన వీధులలోని ఇంటింటికి తిరిగి స్థానిక ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఈ దేశంలో బీజేపీ మరలా అధికారంలో చేపడితే ముస్లిం, క్రిస్టియన్, ఇతర మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని అన్నారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత విద్వేషపూరిత నిర్ణయాల వల్ల అనేక రాష్ట్రాలలో శాంతి భద్రతలు అదుపు తప్పి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశ సమగ్రతను కాపాడగలమని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చే వలస నాయకులను నమ్మి మోసపోతని, స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన స్థానికంగా సుదీర్ఘకాలం అందుబాటులో ఉండే తనను హస్తం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రజానికి అందరికీ కూడా నమస్కారం.
నేను కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థిగా రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను రూరల్ ప్రజానికానికి మరి బొమ్మూరు ప్రజానికానికి విన్నవించేది ఏంటంటే, అమ్మా, అయ్యా, అన్న, తమ్ముళ్ళారా, ఆలోచన చేయండి. ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం, అలాగే గత 5 సంవత్సరాల్లో నడిచినటువంటి ప్రభుత్వం ప్రజలకు ఏం చేశాయి? కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలకు ఏ రకమైన సంక్షేమ పథకాలు అందాయి? రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలు అంటే మొదటి టర్ము, తర్వాత కొంతకాలము, తర్వాత కూడా మారినటువంటి సీఎం మా కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేసి వెనుకబడిన వర్గాల వారికి, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ పెట్టి 16,000 కోట్ల రూపాయలతో ఒక నిధిని పెట్టి మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనేక మందికి, వివిధ వర్గాల వారికి, చేతి వృత్తుల వారికి, అలాగే అనేక మంది ప్రజలకు లబ్ధి చేయగలిగినటువంటి కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. అయితే తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు, అటు టీడీపీ కానివ్వండి, ఇటు వైసీపీ కానివ్వండి, ఆ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సంక్షేమం అనే పేరుతో ప్రజలను దోచుకుంటూ రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఇవాళ ప్రజలు ఎంతో కష్టంతో జీవనం సాగిస్తూ ఉన్నారు. అందుకొరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే 9 పథకాలను ప్రవేశపెడుతుంది. ఇందులో రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయటం జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వబడడం జరుగుతుంది. ప్రత్యేక హోదా వస్తే మనకి అనేక రకమైనటువంటి రాయితీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే నిరుద్యోగం తగ్గుతుంది, యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి. తద్వారా మరలా రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది. అలాగే ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టి ఇచ్చే ఒక పథకాన్ని కూడా మేము ప్రవేశపెడతాం. అలాగే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్ ఇవ్వటం. సామాన్యుడు కావాల్సింది ఏంటంటే విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు కాదు. ఇవాళ మనకి ఆయన 10,000 వేసి వైద్యం దగ్గరికి వెళ్ళేటప్పటికీ డాక్టర్ గారు 50,000 లాగేస్తూ ఉన్నారు. అలాగే విద్య దగ్గరికి వెళ్తే ఎల్కేజీ విద్యార్థికి కూడా 1,000 రూపాయలు ఫీజులు కడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎక్కడికి తీసుకురాగలరు సామాన్యులు? అందుకొరగాను మేము ఆలోచన చేశాము. ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యుత్ ఇస్తాము, ఉచిత విద్యను ఇస్తాము. అలాగే రైతుకి పెట్టుబడి మీద 50% రాయితీతో మద్దతు ధర ప్రకటిస్తాం. అలాగే కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవాళకి 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 2.5 అంటే 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే, రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ఈ 30 లక్షల కేంద్రంలోను, అలాగే రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఉపాధి హామీ కూలీ, ఇవాళ ఉపాధి హామీ కూలీ, అసలు ఉపాధి హామీ పథకాలు ప్రవేశపెట్టింది కాంగ్రెస్. సామాన్యులను ఆదుకోవాలనే ఉద్దేశంతో, వాళ్ళకి రోజుగారు కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పథకంలో ఇప్పుడున్న కూలికి అదనంగా రోజుకి 400 రూపాయలు ఉపాధి హామీ కూలి పెంచడం జరుగుతుంది. కాబట్టి ఈ 9 పథకాలే కాకుండా అతి ముఖ్యమైన పథకం ఇంకోటి వెంబడి చెప్తూ ఉన్నాను, దయచేసి వినండి. ప్రతి మహిళకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, ప్రతి మహిళకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, నెలకి 8,333 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ పెరిగిన ధరలను తట్టుకోలేక, సంసారాలను నడుపుకోలేక, కుటుంబాలను నడుపుకోలేక
మహిళలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకొరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఒక చక్కని ప్లాన్ పెట్టడం జరిగింది. ఈ ప్లాన్ ప్రకారంగా ప్రతి మహిళకి ప్రతి నెల 8,330 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్ కి జమ చేయడం జరుగుతుంది. అప్పుడు మగవాళ్ళు దీనిని మిస్యూజ్ చేయకుండా, అంటే దుర్వినియోగం చేయకుండా ఆడవారు వారి యొక్క కుటుంబాన్ని నడుపుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ పథకాన్ని ఆదరించాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడున్నటువంటి పెన్షన్ పథకానికి మా కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్ 4,000 రూపాయలు పెంచడం జరుగుతుంది. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రజలారా మీరు గమనించండి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కంటే భిన్నంగా కాంగ్రెస్ పార్టీ వస్తే మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అయినటువంటి బాలేపల్లి మురళీధర్ అనే నేను ఈ రోజున బొమ్మూరు గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక దోసాలమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ గిడుగు రుద్రరాజు గారితో కలిసి మేమందరం కూడా గ్రామంలో ప్రధాన వీధుల్లో పర్యటించి వ్యాపారస్తులను అలాగే గృహులను కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అలాగే మా ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి మిత్రులతో కూడా కలిసి ఈ రోజు మేము ఈ ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలు ఎంతో ఆదరణతో మమ్మల్ని ఆదరించి తప్పనిసరిగా హస్తం గుర్తుపై ఓటు వేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజలందరూ గమనించాలి, హస్తాన్ని గెలిపించండి. కేంద్రంలోను రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాల్సిందిగా కోరుతూ